జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాలను ఇస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, ఆగస్టు 30, 2024, శుక్రవారం. తిథి ద్వాదశి, రాత్రి 2:25 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం పునర్వసు, సాయంత్రం 5:56 వరకు, తదుపరి పుష్యమి. యోగము వ్యతిపాతము, సాయంత్రం 5:47 వరకు, తదుపరి వర్యాన. కరణం కౌలవ, మధ్యాహ్నం 1:57 వరకు, తదుపరి తైతుల. రాత్రి 2:25 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:22. చంద్రోదయం రాత్రి 3:22, చంద్రాస్తమయం సాయంత్రం 4:02. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. యమగండం మధ్యాహ్నం 3:15 నుండి 4:48 వరకు. గుళిక కాలం ఉదయం 7:27 నుండి 9:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:13 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:33 నుండి 1:23 వరకు. వర్జము రాత్రి 2:30 నుండి 4:13 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 3:24 నుండి 5:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. శుభ గడియలు ఉదయం 5:54 నుండి 7:08 వరకు. తిరిగి సాయంత్రం 5:56 నుండి 7 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. ఆగస్టు 30, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష ద్వాదశి, రాత్రి 2:25 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి పక్షరంధ్ర తిథి కాబట్టి మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ద్వాదశి తిథి పక్షరంధ్ర గడియలు ఈరోజు సూర్యోదయం లోపే పూర్తవుతాయి. ఏకాదశి పారణ సమయం ఉదయం 7:49 నుండి 8:23 వరకు. తదుపరి వచ్చే కృష్ణపక్ష త్రయోదశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాయంత్రం 5:47 వరకు ఉన్న వ్యతిపాత యోగం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు సాయంత్రం 5:56 వరకు ఉన్న పునర్వసు నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే ఈ యోగ సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు.
చంద్రుడు ఈ రోజు ఉదయం 11:34 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 11:34 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 11:34 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ తప్పిపోయిన వారి దినోత్సవం, చిన్న పరిశ్రమల దినోత్సవం, అలనాటి సినీ నటీమణి జమున గారి జయంతి, మాజీ మంత్రి పరిటాల రవి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 30 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి మీ నీతి నిజాయితీలే మీకు శ్రీరామ రక్ష. కర్కాటక రాశి విశ్రాంతిగా గడుపుతారు. సింహ రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులా రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృశ్చిక రాశి స్థిరమైన ఆలోచనలు కలిసి వస్తాయి. ధనుస్సు రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. మకర రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కుంభరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మీన రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.